నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఉత్తరాది రాష్ట్రాలకు సింధు నీరు, ఇక పాకిస్తాన్కు కన్నీరు. భారత్లో తక్కువ ధరలోనే హెచ్ఐవి డ్రగ్ లెనాకాపావిర్ ఔషధానికి డిమాండ్. శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధింపు. నయనానందకరంగా తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు. వాహన సేవలో తన్మయత్వంతో తరిస్తున్న భక్తులు. బాలయ్య వ్యాఖ్యలకు వైకాపా నిరసన, అడ్డుకున్న పోలీసులు. లాజిస్టిక్స్ పరిశ్రమలు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల అంశంపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. వస్తు రవాణా, ప్రయాణికుల రవాణా లాంటి మాధ్యమాలను మరింత అభివృద్ధి చేయాల్సి ఉందని తెలిపారు. పోర్ట్లు, ఎయిర్పోర్ట్లు, రహదారి మార్గాలు, రైల్వే ఇలా వేర్వేరు రంగాలను విస్తృతం చేయాలని సూచించారు. భారత్లో లాజిస్టిక్స్ వ్యయం 24.01 లక్షల కోట్ల రూపాయలుగా ఉందని చెప్పుకొచ్చారు. జీడీపీలో లాజిస్టిక్స్ వాటా 7.97% ఉందని వివరించారు. రవాణా రంగంలో రోడ్ల ద్వారా జరిగే రవాణా 41% మేరకు వాటా కలిగి ఉందని తెలిపారు. లాజిస్టిక్స్కు అయ్యే వ్యయాన్ని తగ్గించగలిగితే ఉత్పత్తి వ్యయము తగ్గుతుందని వెల్లడించారు సీఎం చంద్రబాబు. రెండోది మీరు చూస్తే దేశంలో ఫస్ట్ టైం ఎక్కడా తయారు లేనంతగా నెంబర్ 1 డిస్ట్రిక్ట్ ఫర్ స్టీల్ ప్రొడక్షన్ విశాఖపట్నం స్టీలు ప్లస్ నక్కపల్లి స్టీలు. మూడోది బాక్సైట్ కూడా, ఏదైతే అల్యూమినియం, ఇది కూడా, ఇవన్నీ కూడా మెటల్ ఇండస్ట్రీకి కూడా బ్రహ్మాండంగా వచ్చే పరిస్థితికి వస్తుంది. అదే మరిగా దిశ ఇక్కడ పవరింగ్ గ్రోత్ బై లెవరేజింగ్ ఎకనామిక్ కారిడార్స్ అండ్ క్లస్టర్స్ మీద చూసినప్పుడు ఒక పక్కన కొత్తవి వస్తున్నాయి, కొప్పర్తి, కృష్ణపట్నం, ఓరవకల్, ఇంకో పక్కన నక్కపల్లి, ఇవన్నీ కూడా ఇది చేస్తున్నాం. ఒక పద్ధతి ప్రకారం పెట్టుకున్న దిశ ఇండస్ట్రియల్ నోట్స్ మీకు అందరికి కూడా ఐడియా ఉండాలి. ఎగ్జిస్టింగ్ 3 ఉన్నాయి, కొత్తగా 4 వస్తాయి. అదే సమయంలో ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ఎగ్జిస్టింగ్ 20 ఉన్నాయి, ప్రపోజ్డ్ 30 వస్తాయి. మెగా ఇండస్ట్రియల్ పార్క్స్ 2000 ఎకరాల కంటే ఎక్కువ ఉంటే అవన్నీ కూడా క్రియేట్ చేస్తున్నాం. ఎగ్జిస్టింగ్ 14 ఉన్నాయి, ఇంకా 17 వస్తాయి. థెమెటిక్ పార్క్స్ ఏవైతే ఉందో ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్, డ్రోన్ సిటీ, బల్క్ డ్రగ్ పార్క్, మెగా ఫుడ్ పార్క్. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతోంది. శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన శుక్రవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామి సింహవాహనంపై యోగ నరసింహుడు అలంకారంలో దర్శనమిచ్చారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాలు భజనలు, కోలాటాలు, జియంగార్ల గోష్ఠితో స్వామివారిని కీర్తిస్తుండగా మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి వాహన సేవ కోలాహలంగా జరిగింది. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ కోసం సింహవాహనాన్ని అధిరోహించారు. సింహం పరాక్రమానికి, ధైర్యానికి, తేజస్సుకి, ఆధిపత్యానికి, మహాధ్వనికి సంకేతం. ఉదయం నిద్రలేవగానే దర్శించే వస్తువుల్లో సింహదర్శనం అతి ముఖ్యమైంది. సింహరూప దర్శనంతో పైన పేర్కొన్న శక్తులన్నీ చైతన్యవంతమవుతాయి. సోమరితనం నశించి పట్టుదలతో ప్రవర్తించి విజయస్ఫూర్తి సిద్ధిస్తుంది. అజ్ఞానంతో ప్రవర్తించే దుష్టులను హరించడంలో నేను, నా వాహనమైన సింహము సమాన ప్రయత్నంతో ఉంటామని ఈ సింహ వాహనోత్సవం ద్వారా శ్రీవారు నిరూపించారు. వాహన సేవలో తిరుమల శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింగాల్, పలువురు బోర్డు సభ్యులు, సివిఎస్ఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
జరుగుతున్న శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సాంప్రదాయ జానపద నృత్యాలు కళారూపాలకు అద్భుత వేదికగా నిలిచాయి. శుక్రవారం ఉదయం సింహవాహన సేవలో వివిధ రాష్ట్రాల కళాకారులు ప్రదర్శించిన వైవిధ్యమైన కళారూపాలు భక్తులను ఆకట్టుకున్నాయి. మొత్తం 9 రాష్ట్రాలకు చెందిన 20 బృందాలు, 557 మంది కళాకారులు పాల్గొని వాహన సేవ వైభవాన్ని మరింతగా పెంచారు. గుస్సడి నృత్యం తెలంగాణ, తిప్పని గుజరాత్, లవని మహారాష్ట్ర, భరతనాట్యం నవదుర్గ కూచిపూడి ఆంధ్రప్రదేశ్, బిహు నృత్యం అస్సాం, సంపల్పూరి నృత్యం ఒడిశా, గౌరాసూర్ ఝార్ఖండ్, శ్రీ వెంకటేశ్వర మహత్యం కర్ణాటక, ఢాక్ నృత్యం పశ్చిమ బెంగాల్ మొదలైన కళా ప్రదర్శనలు భక్తులకు అపూర్వమైన అనుభూతిని కలిగించాయి. తిరుమల శ్రీవాణి ట్రస్ట్ నిధులు పక్కద్రోవ పడుతున్నాయని గతంలో విష ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు నేడు అదే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశంలో పలు ఆలయాలను నిర్మిస్తామంటూ మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పద్మావతిపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తీవ్రంగా విమర్శించారు. శ్రీవాణి ట్రస్ట్ అంతా కూడా అవినీతిదని, ఆ ట్రస్ట్ ద్వారా వచ్చినటువంటి సొమ్ములన్నీ కూడా తాడేపల్లికి తరలి వెళ్ళాయని, 10,500 రూపాయల టికెట్టులో 500 రూపాయలు టీటీడీకి వస్తాయి, మిగతా 10,000 రూపాయలు వైసీపీ నాయకులు మింగేస్తున్నారని, దీని మీద విచారణ చేయిస్తాం, జరుపుతాం, అవసరమైతే సిబిఐ చేత కూడా ఎంక్వైరీ చేయిస్తామన్నటువంటి మాటలు మాట్లాడినటువంటి ఈ నాయక ద్వయం శ్రీవాణి ట్రస్టులో 2019వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టే 2038 కోట్ల రూపాయల నిధులు జమకూరినాయి. ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారిది. కానీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి పని మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద అనునిత్యము దాని మీద నిందలు మోపటంతోనే సరిపుచ్చారు. మామూలుగా కాదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి ఆ తర్వాత నోరు ఇద్దరికి చెతికెల పడిపోయి ఈరోజు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా దేశమంతా దేవాలయాలు నిర్మించండి, హైందవ ధర్మ పరిరక్షణ కాపాడాలని రంగనాయకుల మంటపంలో చంద్రబాబు నాయుడు గారు ఒక ఉపన్యాసంలాగా దంచినారు. ఎస్వి మెడికల్ కళాశాలలో ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఎస్వి మెడికల్ కళాశాల ఫార్మకాలజీ విభాగం నందు ఫార్మాసిస్టుల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమాన్ని ఎస్వి వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి రవిప్రభు, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధాలు హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫార్మకాలజీ విభాగాధిపతి డాక్టర్ భారతి మరియు ఫార్మాసిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షులు నాదముని, సభ్యులు అరుణ్ సెల్వకుమార్, నరేష్ కొండయ్య, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే నెక్స్ట్ రోడ్ ఇచ్చారు. ఒక ప్రిస్క్రిప్షన్ చేసే అధికారులు ఎవరు ఉందంటే డాక్టర్ ఉంటే డాక్టర్ తర్వాత ఫార్మసీ అతను కూడా లేకపోతే కూడా లేకపోతే అప్పుడు నర్సు వైద్యం చేయొచ్చు. నర్సు వైద్యం అంటే నర్సు వైద్యం అనేది ఎప్పుడు చేయాలంటే వీళ్ళు లేకపోతే నర్సు అనేది సీక్రెట్ ఇక వీళ్ళు లేకపోతే నెక్స్ట్ మిగతా పారామెడికల్స్ వస్తారు. స్విమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో టీటీడీ సహకారంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అలిపిరి, శ్రీవారి మెట్ల మార్గాలలో నడిచి వెళ్లే యాత్రికుల భద్రత కోసం ఉచిత వైద్య సేవలను ఏర్పాటు చేశారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తిరుమల శ్రీవారి దర్శనానికి నడిచి వెళ్లే యాత్రికుల సహాయార్థం బీపీ, షుగర్ లాంటి పరీక్షలు నిర్వహించి వయసు రీత్యా వారు నడిచి వెళ్లగలరా లేదా అని ముందుగానే గుర్తించి వారిని బస్సు ద్వారా తిరుమలకు వెళ్లేలా టీటీడీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ 2025 సంవత్సరం బ్రహ్మోత్సవాల సందర్భంగా ప్రతి ఏడాది ఏర్పాటు చేస్తున్నట్లే ఇక్కడ అలిపిరి దగ్గర ఈ ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని స్విమ్స్ మరియు పద్మావతి మెడికల్ కాలేజ్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. మా డాక్టర్లు ఉదయం నుంచి దాదాపు రాత్రి దాకా ఇక్కడ ఉంటూ ఉన్నారు. వాళ్ళు వచ్చేటువంటి
ఈ భక్తులకి ఏమన్నా ఆరోగ్యకరమైనటువంటి ఇబ్బందులు ఉంటే వాళ్ళు వెంబడే అటెండ్ అవ్వడము, దానికి కావాల్సిన ట్రీట్మెంట్ అది ప్రొవైడ్ చేయడం చేస్తారు. అంతకంటే ఇబ్బంది ఎక్కువైన పక్షంలో వాళ్ళను స్విమ్స్కి తరలించి అక్కడ అవసరమైనటువంటి వైద్యం అందజేయడం జరుగుతుంది. తిరుపతి శ్రీ కావమ్మ మారయ్య దేవాలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. తిరుపతి నెహ్రూ నగర్లో వెలసిన శ్రీ మహాగణాధిపతి శ్రీ కావమ్మ మారయ్య సహిత నవగ్రహ శ్రీ షిరిడి సాయిబాబా ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిలా వేంచేసి భక్తాదులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసినటువంటి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసి భక్తులకు పెద్దపీట వేశారు. ప్రత్యేకంగా ఆలయానికి విచ్చేసే భక్తులను ఆకట్టుకునేలా దేదీప్యమానంగా విద్యుత్ కాంతులతో సుందరీకరించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్మాణ ధర్మకర్త కట్టా జయరాం యాదవ్ మాట్లాడుతూ తిరుపతి ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఆరోగ్యవంతంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడు కూడా దసరా నవరాత్రి ఉత్సవాలను వేడుకగా నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు ఆలయానికి చేరుకొని మొక్కులు చెల్లించుకోవడం జరిగిందని తెలిపారు. శ్రీ కావమ్మ మారయ్య దేవస్థానమునందు నవరాత్రి మహోత్సవ పర్వదిన సందర్భంగా ఈరోజు అన్నపూర్ణాదేవిగా అమ్మవారు అలంకారం ప్రజలకి ఇచ్చింది. ప్రతి ఒక్కళ్ళు గృహంలో లక్ష్మీ కరుణా కటాక్షం కోసరము, సకలము ధనధాన్య అభివృద్ధి కోసరము మానికతో బియ్యము చక్కగా పెట్టి ఇస్తరాకు వేసి బియ్యం పోసి గణపతిని పెట్టి అమ్మ మా గృహంలో ధనధాన్యము అభివృద్ధి చెందాలి అని ఒక ఆజ్ఞ వేసుకొని అట్లానే అన్నపూర్ణ అలంకార స్వరూపంగా దర్శనమిచ్చిన అమ్మవారి దగ్గరికి వచ్చి కుంకుమార్చన కార్యక్రమము జరిపించి ఆ తర్వాత ఆ బియ్యాన్ని కానీ ఆ ధాన్యాన్ని కానీ చక్కగా ప్రసాదం తయారు చేసి 10 మందికి దాన ధర్మాలు చేస్తే ఆ గృహంలో ధనధాన్యము ఎప్పుడు అభివృద్ధి చెందుతుందట. నెహ్రూ నగర్ జ్యోతి ట్యాగీస్ ఏరియాలో శ్రీ కావమ్మ మారయ్య గుడిలో ఈరోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణలో అందరికీ అన్నప్రసాదాలు పాయసాలు అవన్నీ ఇతరం జరుగుతుంది. ఇదే విధంగా ఇంకా మిగిలిన ఈ 7 రోజులు కూడా ప్రతిరోజు తెల్లారితో ఉదయం అభిషేకం అర్చన, సాయంత్రం కుంకుమ అర్చన, మహిళలతో అందరి దగ్గర కుంకుమ అర్చన చేసి నైవేద్యం పెడతాం. తిరుపతి చుట్టుపక్కల పురప్రజలు అందరూ వచ్చి ఈ యొక్క ఉత్సవాన్ని జయప్రదం చేయాల్సిన కోరుచున్నాం. తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలోని గ్రంథాలయంలో దేవీ శరన్నవరాత్రులను పురస్కరించుకొని సరస్వతి పూజ ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. చాలా ఆనందకరమైనటువంటి విషయము. మన రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి ఒక ప్రత్యేకమైనటువంటి వైశిష్ట్యం ఉంది. ఏంటంటే భారతదేశంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాల నుండి విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అందువల్లనే మన రాష్ట్రీయ సంస్కృత విశ్వవిద్యాలయం లుక్స్ లైక్ మినీ ఇండియా, లఘు భారతం లాగా కనిపిస్తూ ఉంటుంది. దానిలో భాగంగానే అనేక ప్రాంతీయ ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. అనేక వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ని, కల్చర్ని గౌరవిస్తూ ఈ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలరు ఇటువంటి వాటికి చాలా ప్రాధాన్యత ఇస్తూ విద్యార్థులకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలను కల్పిస్తూ వాటిలో భాగంగానే ఈ సరస్వతి పూజ అనేటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో అనడాన్ని నిరసిస్తూ పార్టీ నాయకులు నిరసనకు దిగారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సైకో అంటూ సంబోధిస్తూ అసెంబ్లీలో ప్రసంగించిన హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను తక్షణమే సస్పెండ్ చేయాలంటూ తిరుపతిలోని వైఎస్ఆర్సీపీ శ్రేణులు పద్మావతిపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనను ముందస్తు సమాచారంతో తెలుసుకున్న తిరుపతి నగర పోలీసులు భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ కార్యాలయం వద్దకు చేరుకొని వారి నిరసనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. వైకాపా కార్యకర్తలు పోలీసుల నడుమ కొద్దిసేపు ఉధృత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ తమ నాయకుడిని దుర్భాషలాడినందుకు ఎమ్మెల్యే బాలకృష్ణని వెంటనే 6 సంవత్సరాల పాటు రాజకీయాల నుండి సస్పెండ్ చేయాలంటూ, అలాగే దీనిని సమర్థించిన అసెంబ్లీ స్పీకర్పై కూడా తగు చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. లేని పక్షంలో తమ ఆందోళనలు ఇంకా ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. బాలకృష్ణ గారు మానసికంగా రోగి అనేది తెలుస్తూనే ఆ సినిమా ఫంక్షన్లో ఏ విధంగా మాట్లాడుతున్నాడు, హిందూపూర్లో అభిమానం వచ్చి పూలమాల వేస్తే ఎలా కొడుతున్నాడు, ఈ విధంగా కొడతా
అతను మానసిక రోగి అని చెప్పి అభిమానులు కూడా పైకి మాట్లాడే స్టేట్మెంట్కి ఒరిజినాలిటీకి చాలా తేడా ఉంది. కాకర్ల సుబ్బారావు గారు చెప్పాడు, అతనన్నా కాల్చుకొని చచ్చిపోవాలి, అతను ఎవరన్నా కాల్చాలని సైకో క్యారెక్టర్ అయిందే కాబట్టి మా నాయకుడిని సైకో అనడం అనేది ఎంతవరకు సమాధించింది. దీన్ని బేషరతుగా క్షమాపణ చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీకి సంబంధించిన కార్యకర్తల నాయకులందు నిరసన ధర్నా కార్యక్రమం అయితే చేస్తానని కోరుకుంటున్నాను. ఒక అభిమానులు అంటే ఆయనకి గౌరవం లేదు. ఒక అభిమానుల్ని పైశాచికంగా తన్నడం, కొట్టడం మనం సోషల్ మాధ్యమాల్లో చూస్తూనే ఉంటాం. అదేవిధంగా ఒక సామాజిక వర్గాన్ని పట్టుకొని సంఘర్షాతన కొడుకులని తిట్టడం, అదేవిధంగా మహిళల గురించి మాట్లాడుతూ ఆ అమ్మాయి కనిపిస్తే ముద్దైనా పెట్టాలి లేకపోతే కడపైనా చేయాలనేటువంటి నీచమైనటువంటి నాయకుడు బాలకృష్ణ గారు. ఈయన సైకో, ఈయన పిచ్చివాడు, మా నాయకుడు కాదని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. వెంటనే బాలకృష్ణ గారిని కూడా ఎమ్మెల్యేగా కూడా సస్పెండ్ చేయాలని చెప్పి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. తిరుమల శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి, మాజీ పీఏ చిన్నప్పన్నకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. చిన్నప్పన్నకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 3 సభ్యుల ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో సుప్రీంకోర్టు చెప్పిన వారిని కాకుండా మరొకరిని సిట్లో నియమించారంటూ వైవి సుబ్బారెడ్డి, మాజీ పీఏ చిన్నప్పన్న హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపి చిన్నప్పన్నకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. అయితే ఈ అంశంలో హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో సిబిఐ సవాల్ చేసింది. దీంతో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం శుక్రవారం స్టే విధించింది. తిరుచానూరు పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. పద్మావతి అమ్మవారిని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న మాజీ న్యాయమూర్తికి ఆలయ డిప్యూటీ ఈవో హరేంద్రనాథ్ ఘన స్వాగతం పలికారు. ముందుగా ఆలయంలో ధ్వజస్తంభానికి మొక్కులు చెల్లించి అమ్మవారి మూలమూర్తిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద ఆశీర్వాద మండపంలో తీర్థ ప్రసాదాలను, వేద ఆశీర్వాదాన్ని అర్చకులు అందజేశారు. ఆలయ అర్చకులు బాబుస్వామి, సూపరింటెండెంట్ రమేష్ తదితరులు ఆయన వెంట పాల్గొన్నారు. వారానికి ఒకసారి సీసీఐలలో ఉన్న పిల్లల ఆరోగ్య తనిఖీలు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి అధికారులను ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి బాలల సంరక్షణ కేంద్రాల తనిఖీ సంబంధించిన వివిధ అంశాలపై కమిటీ మెంబర్లతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం 9 బాల సంరక్షణ సంస్థలు ఉన్నాయని, వీటిని కమిటీ మెంబర్లు ఖచ్చితంగా రక్షణ కేంద్రాలను సందర్శించాలని, ప్రతి కమిటీలో ఒక మహిళ, ఒక వైద్యులు, మొత్తం 3 సభ్యులు ఉండేలా చూసుకోవాలన్నారు. పిల్లల ఆరోగ్య సమస్యలను డాక్టర్ల దృష్టికి తీసుకుని వెళ్లి అవసరమైన చికిత్స అందించాలన్నారు. సంరక్షణ కేంద్రాలలో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, భద్రత, ఆహారం తదితరాలను పర్యవేక్షించాలన్నారు. పిల్లల ఎదుగుదలను మనోవైద్య నిపుణులు, వైద్య శాఖ సమన్వయంతో పరీక్షించాలన్నారు. బాల సంరక్షణ కేంద్రాలలో సందర్శించి సమస్యలను గుర్తించి నివేదిక అందజేయాలని ఆదేశించారు. కమిటీ క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం సమర్పించిన నివేదికల ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రణాళికలను రూపొందించడం జరుగుతుందన్నారు. పిల్లలకు అవసరమైన నైపుణ్య అభివృద్ధి మరియు వృత్తిపరమైన శిక్షణ అందించడంపై దృష్టి సారించాలన్నారు. పోలీసు, రెవెన్యూ శాఖల సహకారంతో జిల్లాలో నమోదు కాని బాలల సంరక్షణ సంస్థలను గుర్తించాలని, నిబంధనలు పాటించని సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా మిషన్ కోఆర్డినేటర్ నిర్మల, సంరక్షణ అధికారిని రాధా, జిల్లా బాలల సంరక్షణ అధికారి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. పురిటి పిల్లలు, గర్భవతుల విషయంలో మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తల విషయంపై ఈఎస్ఐ ఆసుపత్రిలో ఒక అవగాహన సదస్సు నిర్వహించారు. స్థానిక ఆర్సీ రోడ్లోని ఈఎస్ఐ ఆసుపత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం శ్యాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం పురిటి పిల్లల విషయంలో తల్లులు తీసుకోవలసిన జాగ్రత్తలు, బహిష్టు సమయంలో పాటించవలసిన పరిశుభ్రత, గర్భం ధరించిన మహిళలు తీసుకోవలసిన జాగ్రత్తల విషయంలో మహిళలకు అవగాహన సమావేశాన్ని డాక్టర్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జన్ డాక్టర్ యు వెంకయ్య, గైనకాలజీ సివిల్ సర్జన్ స్పెషలిస్ట్ డాక్టర్ కె పద్మావతి, ఆర్ఎంఓ డాక్టర్ ఏవిఎస్ ప్రసాద్, డాక్టర్స్ పి పద్మహస్త, పిఎస్ చందన తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో అక్టోబర్ 5వ తేదీన భక్త కనకదాసు విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అధ్యక్ష కార్యదర్శులు పిలుపునిచ్చారు.
తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ కూడలి వద్ద కురవ కులాల ఆరాధ్య దైవం భక్త కనకదాసు విగ్రహ సభా ప్రాంగణం ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అసోసియేషన్ నాయకులు మంగిరి రెడ్డప్ప, కేవీ రమణలు మీడియాతో మాట్లాడుతూ అక్టోబర్ 5వ తేదీన భక్త కనకదాసు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా ఆహ్వానించారు. అదేవిధంగా విగ్రహావిష్కరణ రోజున తిరుపతి బాలాజీ కాలనీ వద్దనున్న జ్యోతిరావు పులే విగ్రహం నుండి ర్యాలీగా రావాలని పిలుపునిచ్చారు. ఇందులో ప్రధానంగా కురవ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం తలపై టెంకాయలు కొట్టే కార్యక్రమం ఉంటుంది. అదేవిధంగా సాంప్రదాయ నృత్యాలు, కోలాటాలు తదితర కార్యక్రమాలు చేస్తూ ర్యాలీ చేయనున్నట్లు తెలిపారు. భక్త కనకదాసు విగ్రహ దాతా మంత్రి సవితమ్మ హాజరై విగ్రహావిష్కరణ చేస్తారని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా తిలకించడానికి మన రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి, ముఖ్యంగా పడమట నియోజకవర్గాల నుండి ఎక్కువ మంది రావాలని పిలుపునిస్తున్నాను. కుప్పము, పలమనేరు, మదనపల్లి, తమ్మల్లపల్లి, రాయచోటి, చిత్తూరు, పీలేరు ఈ ప్రాంతం వాసులు మన కుల బంధువులు ఎక్కువ ఉన్నారు కాబట్టి పెద్ద ఎత్తున వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా పేరున కోరుకుంటున్నాను. రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి కురబ కులస్తులు 10,000 వరకు హాజరు కాబోతున్నారు. దీంతో పాటు మా కులానికి పెద్దలుగా ఉన్నటువంటి సిద్ధరామయ్య గారి నాయకత్వంలో కర్ణాటక నుంచి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్లు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ స్థానికంగా ఉన్నటువంటి మా కురబ కులస్తులందరికీ నా విన్నపం ఏంటంటే, ప్రతి ఒక్కరూ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు, పెద్దలు, ముసలోళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు అందరూ కూడా ఈ కార్యక్రమంలో హాజరు కావాలి. ఆ రోజు 9 గంటలకు జ్యోతిరావు పూలే విగ్రహం నుంచి కలిసిమలతో మహిళల చేత, కళాకారుల చేత ర్యాలీ నిర్వహించబడుతుంది. పేద మధ్యతరగతి వర్గాలకు సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ ద్వారా డబుల్ ఇంజన్ సర్కార్ ఏపీలో డబుల్ బెనిఫిట్స్ అందించిందని ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ మన్నూరు సుగుణమ్మ పిలుపునిచ్చారు. జీఎస్టీ సంస్కరణలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ ప్రచారం చేయాలని ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు, నాయకులు, పార్లమెంట్ నాయకులు, రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు, మహిళా కమిటీ సభ్యులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్ ఇన్ఛార్జీలు, డివిజన్ కమిటీ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. ప్రజలకు తెలియజేయాలనే ఒక ముఖ్య ఉద్దేశమే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేయడం. తప్పకుండా రానున్న 15 రోజుల్లో కూడా వీటన్నిటినీ మరి ప్రజల వద్దకు తీసుకెళ్ళి కొత్తగా తీసుకొచ్చారు దీన్ని. మరి దాంట్లో ఎన్నో కూడా చేర్పులు, మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. అవన్నీ కూడా మనకి ఎప్పుడు తెలుస్తాయి. ఇది చాలా పెద్ద నెట్వర్క్. మన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడే మరి ఒక్కొక్కటి కూడా తెలుస్తుంది. అమ్మేవాడిని అయితే అతని కష్టాలు చెప్తాడు, కొనుక్కునే వాళ్ళని అడిగితే వాళ్ళ కష్టాలు చెప్తారు. అన్నీ అమలయ్యాయా లేవా అని మనకు తెలియాలంటే, అన్నింటినీ సజావుగా అమలు చేయాలంటే తప్పకుండా ప్రజల వద్దకు వెళ్ళాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. రేపటి నుంచి కూడా తిరుపతి నగరంలో మరి ఈ కార్యక్రమాన్ని క్లస్టర్స్, యూనిట్స్, బూత్ కన్వీనర్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సూచనల మేరకు తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం పాదిరికుప్పం పంచాయతీ నక్కలమెట్ట గ్రామానికి త్రాగునీటి సమస్యకు పరిష్కారం చూపించారు. నీటి రాకతో గ్రామ ప్రజలు ఆనందంతో చిందులు వేయటం జరిగింది. నీటిని చూస్తూ సంతోషంతో స్వీట్లు పంచుకొని మేము ఎప్పటికీ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బాల గురువం బాబుకి, వైఎస్ షర్మిలారెడ్డి గారికి రుణపడి ఉంటామని హామీ ఇచ్చారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,16,880 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 10,535 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,42,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 145 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాది రాష్ట్రాలకు సింధు నీరు, ఇక పాకిస్తాన్కు కన్నీరు.
భారత్లో తక్కువ ధరలోనే హెచ్ఐవి డ్రగ్ లెనాకాపావిర్ ఔషధానికి డిమాండ్. శ్రీవారి లడ్డూ కల్తీ కేసులో కీలక పరిణామం. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విధింపు. నయనానందకరంగా తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాలు. వాహన సేవలో తన్మయత్వంతో తరిస్తున్న భక్తులు. బాలయ్య వ్యాఖ్యలకు వైకాపా నిరసన, అడ్డుకున్న పోలీసులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.